చెరువులు నాలాల కబ్జా వల్లే వరదలకు కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జాల కూల్చివేతకు రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో ఏర్పాటు చేసి కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గతంలో 100 కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ వరద బాధితులకు 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానుకోటలో మునుపెన్నడూ లేనంత వర్షం కురిసిందని, వరదల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. అధికారులు సమయానికి స్పందించడం వల్లే భారీ నష్టాన్ని తగ్గించగలిగామని చెప్పారు. మహబూబాద్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను పరిశీలించారు. పురుషోత్తం ఆయగూడెం బ్రిడ్జిని సందర్శించారు. ఆకేరువాగు బీభత్సాన్ని సీఎంకు వివరించారు మంత్రులు. ఆ తర్వాత కలెక్టరేట్లో వరదలపై సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. ఆకేరువాగు ప్రమాదం వల్ల 3 తండాలు ముంపునకు గురవుతున్నాయని, వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ జిల్లా పరిధిలో 4 చనిపోవడం బాధాకరం. అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి. 8 రోడ్లు, 27,639 ఎకరాలు, దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం. ఒక 15 ఇళ్ళు కచ్చా హౌస్లో ఒక 15 ఫుల్గా డ్యామేజ్ అవ్వడం, 96 ఇళ్ళు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం. చనిపోయిన ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ 3 తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి చెరువుల ఆక్రమణ క్షమించరాని నేరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, ఆక్రమణలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించుకున్న వారి జాబితా రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు ఆక్రమణలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదన్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మంలో ఓ మాజీ మంత్రి ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని, వాటిని తొలగించే దమ్ము హరీష్కు ఉందా అని సవాల్ విసిరారు సీఎం. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినమో, ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడమో, ఫామ్ హౌజులు కట్టుకోవడమో, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోండి. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. హరీష్ రావు ఖమ్మం టూర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు వెళ్లినట్టు హరీష్ ఖమ్మం టూర్ పెట్టుకున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా బాధితుల దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. జనం చనిపోయినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్కు మానవత్వం లేదని విమర్శించారు. అమెరికాలో జల్సాలు చేస్తూ కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు రేవంత్. అమెరికాలో జల్సాలలో మునిగి తేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద, మంత్రుల మీద దాడి చేస్తున్నాడు. 4 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే, బయట కూడా కనిపిస్తలేడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందంటే ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని 10 ఏళ్ల నుంచి ఆక్రమించుకున్న మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా, వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. అంతకుముందు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో మోతిలాల్ ఫ్యామిలీని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. వరదల్లో చనిపోయిన అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. 2 రోజుల క్రితం ఆఖరి వరదలో కారు కొట్టుకుపోయిన ఘటనలో మోతిలాల్తో పాటు అతని కుమార్తె యువ సైంటిస్టు అశ్విని చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులను సీఎం, మంత్రులు పరామర్శించారు.
చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి 1,00,000 కోట్లు దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్ వరద సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్తు సమయంలో తనతో పాటు మంత్రులంతా ప్రజల్లో ఉన్నామని, ఓట్లేసి గెలిపించారు కాబట్టే అడిగే హక్కు ఉందన్నారు. ఫామ్ హౌస్లో పడుకున్నోళ్లను ఎవరు అడగరన్నారు. తమది చేతల ప్రభుత్వం అన్న రేవంత్ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా తామే అమలు చేస్తున్నామని చెప్పారు.